అద్భుతమైన కార్యక్రమానికి ఈ రోజు మన స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వేదికయ్యాయి. ఏప్రిల్ 17వ తేదీన ఘనంగా ప్రారంభమైనటువంటి అమ్మవారి సంబరాలు ఈరోజు మే 6వ తారీఖు వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా నిరాటంకంగా ఎంతో భక్తిభావంతో అమ్మవారిని కొలుచుకుంటూ వస్తున్నటువంటి అశేష ప్రేక్షక జన వాహినికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నటువంటి అమ్మవారి ఆశీస్సులతో ఈ సంబరాలు అంబరాన్న అంటే విధంగా సాగుతున్నాయి. అందుకు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి పాద పద్మాలకు ఇచ్చాపురం గ్రామ ప్రజల తరపునందున నమస్కరిస్తూ ఇచ్చాపురం గ్రామ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సంబరాలను 30 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఎంతో అహోరాత్రాలు శ్రమిస్తున్నటువంటి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కార్యక్రమానికి ప్రారంభించడానికి ముందు ఒక్క నిమిషం మన తాలూకా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్లో సూపర్ హిట్ స్కిట్స్ వేసేటువంటి వెంకీ మంకీస్ నూకరాజు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈరోజు ఇక్కడ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సంపంగి అన్న పేరుతో డాన్సెస్లో ఎరగదీసినటువంటి ఈటీవీ జోడి అందరూ చూసే ఉంటారు, వాళ్ళు మనకి ఇక్కడ అందుబాటులో. అదేవిధంగా మంచి సింగర్స్, ఆ సింగర్లో 2 బ్రహ్మాండమైన సింగర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా నేను చెప్తాను. ఈరోజు మన సంబరాల అంబరాన్న అంటే విధంగా సాగడానికి మనకి అవకాశం కల్పిస్తున్నటువంటి అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ నాటకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కాసిపుగ డిఎస్పీ గారికి, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ మనకున్నటువంటి కె గోవిందరావు గారికి, ఇక్కడికి ఈరోజు బందోబస్తుల బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రూరల్ ఎస్ఐ రమేష్ గారికి, అదేవిధంగా ఈ 30 రోజుల పాటు ఎంతో శ్రమపడి అహోరాత్రాలు కుటుంబాలకు దూరంగా ఉంటూ కేవలం ఎక్కడంటే అక్కడ పడుకొని వచ్చినటువంటి భోజనాన్ని చేస్తూ ఇంత అంగరంగ వైభవంగా సాగడానికి కారణభూతులైనటువంటి పోలీస్ వ్యవస్థలో ప్రతి వ్యక్తికి, ప్రతి కానిస్టేబుల్కి, ఏ హోదాలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం. మ్యూజిక్ ఆన్ చేద్దాం. ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి వస్తున్నారు. అందరికి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం, శ్వేత సాగర సుస్వాగతం తెలియజేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా? सब रेडी हो गया क्या? हिंदी, तमिल, तेलुगु, इंग्लिश ಎಂದ ಬಾತ್ ಕನ್ನಡ ಮಾರ್ಕದ ಅವರ ಪಾರ್ಟಿಗೆ ಬಾಜತ್ತ ಲೈವ್ ಚಕ್ಕರ್ನ ಸ್ಟೇಡಿಯಸ್ ಚಕ್ಕರ್ನ ಗಾಡಿಯಸ್ ಲೋಕಲ್ನ ಕರ್ತಿಗೆಟ್ಟಿ ಆರ್ನೋ ಡ್ಯಾನ್ಸ್ ಏ ಬಾಟಿಕಾದ ಬಂದೆ ಕುಸ್ಟ್ ಫಾರ್ಮ್ ದೆ ಪಂಚನ ಬೆಸ್ಟ್ ಉತ್ತಮ ಸುಂದ ಗುಲಾಮ ಪಂಚ శుభనామం
లా 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 ఏ సో నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ది గ్రేట్ సెలబ్రిటీస్ వారు కూడా ఒక్కసారి మీరు అందరూ ఓ వేసుకుంటే చెప్తాను అది ఏంటనేది గట్టిగా ఓయ్. యాంకర్ అంటే అర్థమైందో తెలుసా? ఓన్లీ మాటలతో అందరినీ ఓ వేయించాలండి. ఒక్కసారి నా మాటలు నచ్చితే గట్టిగా అందరూ ఓయ్. Yeah. ఓయ్, ఓయ్, ఓయ్. అయిపోయిందండి. ఒకసారి రాజేశ్వరి గారు అంటే ఎవరు మీరని అనుకుంటున్నాను నేను. లేదు, ఈ వయసులోనే అమ్మ అమ్మాయిలందరూ ఒకసారి ముందుకు రండి అమ్మా. ఇంత బాగా పర్ఫార్మెన్స్ అందించి వెస్టర్న్ డాన్స్ అనేది అంత స్పెషల్ కాకపోయినా అయినా ఫోక్ అనేది చాలా కష్టం. ఆ కష్టమైన సాంగ్ని చాలా ఇష్టంగా నవ్వుతూ అందరినీ ఎంటర్టైన్ చేశారు. సాంగ్ నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. ఎవ్రీవన్ బ్లెస్ చేయాలండి, ఇవే మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి. ఈ వయసులోనే ప్రతి ఛానల్లోకి వెళ్ళి వనితా టీవీలో కూడా చక్కగా పర్ఫార్మెన్స్ అందించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వచ్చారు. సో మేము అందరం చూసాం, లైవ్లో ఇప్పుడు చూసాం. మీ వాయిస్ నుంచి ఒక 2 విషయాలు మాట్లాడాలి. ఇంత మంచి టీంని ఫామ్ చేసి అందరినీ వారే అనిపించారు. ఒక 2 విషయాలు మాట్లాడాలి. సౌండ్ సిస్టమ్ నాకు చూడు ఒకసారి ఫుల్. అందరికీ నమస్తే, నా పేరు సంపంగి రాజేశ్వరి. ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నాకు ఇంకా జోషిస్తే నెక్స్ట్ టైం మీకు చేస్తా. రాజేశ్వరి చెల్లి ఈ మైక్ పట్టుకో చెల్లి, మళ్ళీ గట్టిగా ముందుకు చెప్తా. మనం భయపడకూడదురా. ఇవ్వండి మీరు ఒక నిమిషం పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మీరు మొహాలు ఎలా పెట్టుకొని ఎలా ఉంటే ఇలాగే ఉంటుంది. మీరు కొంచెం హుషారుగా చెప్పండి. సూపర్. ఈ మైక్ నా దగ్గరే పనిచేస్తుంది ఏంటి అర్థం అవట్లేదు. మళ్ళీ హలో ఒకసారి బంగారం, నీ పక్కన శ్వేతక్క ఉంది కదా, మాట్లాడు. హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో పర్ఫార్మెన్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్. అసలు ఇచ్చాపురంలో యూత్ అంటే ఎలా ఉండాలి? అసలు ఎంత సైలెంట్గా ఉంటారా మీరు? లేరు కదా. అసలు స్టార్ మహిళలు అంటే ఎలా ఉండాలి? గట్టిగా ఒక్కసారి ఓయేసుకోండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా స్వేచ్ఛవతి దేవి అమ్మవారి అనుగ్రహం ఉండాలనుకుంటూ సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇప్పటి వరకు తన యాంకరింగ్తో ఈ ప్రోగ్రామ్ని తన భుజాలకు ఎత్తుకున్న మా శ్వేత కుట్టికి కూడా ఒకసారి గట్టిగా వేసుకోండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంచక్క ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఒక అందగాన్ని, 6 అడుగుల అందగాన్ని, అలాగే మహేష్ బాబుకి జిరాక్స్, అసలు మహేష్ బాబుని జిరాక్స్ తీస్తే తన ఫోటోనే వస్తుంది.
సో మామూలుడు కాదు, తను వచ్చాడంటే ఒకలాంటి స్పైసీనెస్ తీసుకురావాలంటే వెంటనే రావాలి స్టేజ్ మీదకి. ఎస్, మెరుపైన మెరుగైన తన నుంచే వస్తుంది కాబట్టి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి పిలిచేద్దాం నౌకరాజుని. నౌకరాజు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఒకసారి గట్టిగా. ఏంటి అసలు మా ఆడపిల్లలకి అబ్బాయిలకి ఏమైంది? ఇచ్చాపురంలో యూత్ అంటే ఎలా ఉండాలి బాబు? సౌండ్ సిస్టమ్. రెడీ రెడీ ఏమిటిది? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గట్టిగా, నాకు వినిపించట్లే. హాయ్ కుర్రోళ్ళు, ఎలా ఉన్నారు? బాగుంటారు. మీకన్నా పిల్లమా పిల్ల? వాళ్ళుంటే కొంచెం ఇబ్బంది, కానీ లేకపోతే నువ్వు బాగా. హలో, మా ఇచ్చాపురం వాళ్ళతోటి నువ్వు కామెడీలు చేయొద్దు, అర్థమైందా? మామూలు వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు. ఎక్కడో హైదరాబాద్ నుంచి కామెడీ చేయండి రా అని పిలిచి ఇది ఏంద్రా కామెడీ చేయొద్దు ఉంటుంది. అదంతా సరే కానీ చెప్పు, ఏంది డ్రెస్? అంటే స్టైల్ గా ఉంటది, అది కాక వేసవికాలం కదా కొంచెం గాలి ఆడుతుందని. గాలి ఆడుతుందని ఓపెన్ చేసావా? ఎస్. అది కూడా తీసి ఇంకా గాడుతుంది. సరే, ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, మామూలు వాళ్ళు కాదు. నేను ఇంటికి బాగున్నారు చెప్తున్నా. నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అది వీళ్ళంతా మా ఫ్యాన్సే. ఏమండి దీని ఫ్యాన్స్ ఎంతమందో చెయ్యి లేవండి. అరుస్తున్నారు వాళ్ళు, చూడు అరుస్తున్నారు. ఆ అరుపు చాలు, ఇంకా వాళ్ళు అరవట్లే. లేము లేము మేము ఫ్యాన్స్ కాదు అంటున్నారు. చెయ్యి ఎత్తమని ఏంటి నువ్వు? సర్లే కానీ సరే కాదు, మన ఇద్దరు వస్తే సరిపోయింది. ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆగు పిలుద్దాం వాళ్ళు కూడా. కానీ ఎనీహో ఏదేమైనా సరే ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మీ అందరి ముందు చెప్తున్నాను, నేను ఈరోజు మీ అందరి ముందు మా అమ్మని తిట్టాలి. ఎందుకంటే ఒకరోజు మా అమ్మని అడిగాను నేను, అమ్మ పులులు సింహాలు ఎక్కడుంటాయమ్మా అని అడిగాను. అడవిలో ఉంటాయని చెప్పింది. కానీ నాకు ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా పులి సింహంలాగే కనిపిస్తున్నా. చూసారా, ఒక్కసారి వాళ్ళ అరుపులు ఉంటుంటే సింహాల్లాగా కూడా కనిపిస్తున్నారు నాకు. ఎక్కడ అరవలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అసలే అరవలేదు. చూడు, వాళ్ళు గాండ్రించారంటే నీ ఉన్న టాప్ మొత్తంలో వేసి వాళ్ళ చేతిలో పడుతుంది చెప్తున్నా. మరి ఎందుకు మరి వాళ్ళు అరవలేదు, నాన్న రెచ్చగొడతాం. అలాగే నేను మా నాన్నను కూడా తిట్టాలి. నాన్న చందమామలు ఎన్ని ఉంటాయని అడిగాను, ఒకటే అని చెప్పాడు. కానీ నాకు ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా సరే చందమామలాగే కనిపిస్తున్నారు తెలుసా. ఇది మాత్రం నిజం, నేను ఒప్పుకుంటా. ఒరే కుర్రోళ్ళు, ఇది నిజమేరా. అమ్మాయిలు అబద్ధాలకి పడిపోతారంటే నేను నమ్మలేదు, కానీ నేను ఒక్క అబద్ధం ఆడని లేదు. ఆవిడ అప్పుడే అవునవునవును అంట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా నాతో పాటు ఆగు. ఏంటి అంత ఫాస్ట్ ఏంటి? నేను చెప్తాను కదా. హలో హలో, మీకు అసలు యాంకర్ నిధులు రండి రండి ముందుకు రండి. బాగున్నారు ఇద్దరు. ఎంత డ్రెస్ ఎంత? 5,000. ఇంకో 5,000 వేస్తే మంచిది వచ్చింది కదా. మా అక్క ఏమంటే మర్యాద ఉండదు ఏమనుకున్నా. మీ అక్క అయితే మీ అక్కని చేసుకుంటా, నువ్వు కూడా ఫ్రీ వస్తావు. సో మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆగండి. రోజు మీరు స్కిట్లు చేస్తూనే ఉంటారు, వారితో కలిసి వర్క్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు ఒక్క రోజైనా ఒక్కసారైనా ఆ పేరు పిలిచి భాగ్యాన్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. తీసుకో పేరేంటి కావాలంటే ఆ మనిషిని కూడా తీసుకో. సో మనందరం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాం ది గ్రేట్ సెలబ్రిటీ మన వెంకీ గారికి స్వాగతం సుస్వాగతం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో రాజు, ప్లీజ్ వెల్కమ్. yes వెంకీ మంకీ గారికి ఒకసారి గట్టిగా సారీ రండి, గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. స్వాగతం సుస్వాగతం. అసలు బేసిక్ గా ఈ అంటే అర్థం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు కుర్రా జనం అన్నారా లేదా పాటలో? ఏయిరా విజిల్స్ గట్టిగా. వెంకీ అన్న వస్తే అమ్మ వచ్చేసావా నువ్వు అక్కడ. అందరికీ హాయ్ అండి. హాయ్ ఇచ్చాపురం, సూపర్. నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ లోకల్ వాళ్ళని అడిగానండి, ఇక్కడ సముద్రం ఉందా, సీ ఉందా, వెళ్ళి కాసేపు అలా సరదాగా వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ ఇక్కడికి వస్తే నిజంగా ఇక్కడ పెద్ద జన సముద్రం కనబడింది. కానీ పక్కనే నత్త కూడా ఉంది. అది నత్తకే, అది చెత్త. సారీ, అలలో కొట్టుకొచ్చిన చెత్త.
ఇదిగో నన్ను ఏమనంటే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు ఇక్కడ. ముఖం పగిలి తిందా అక్కడ నుంచి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని తిప్పి కొడితే పెన్షన్ తీసుకుని ఇద్దరు లేపుతున్నారు చేతులు అంతే. అదిగో ఏ, అక్కడ చేతులు ఊపుతుందా? అది ఆడిన కాదు ఆవిడ ఏమంటుందంటే ఇంకోసారి ఇచ్చాపురం రాకు అంటుంది. మీరంతా ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఒక అందగాన్ని పిలుస్తున్నా. నేను పిలుస్తా. లవర్ బాయ్, ఆ, మామూలు బాయ్ కాదు, లైవ్ బాయ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. అవును, అసలు ఆయన మాట్లాడితే పడి 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 నవ్వుతారు నిజంగా. ఇప్పుడు వచ్చే మనిషి మాట్లాడితే మీరు అందరూ నవ్వుతారు, మాట్లాడకపోతే ఇంకా ఎక్కువ నవ్వుతారు. అలా చెప్పకబ్బా. ఆ. ఎంతైనా ఆ మనిషి గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే. తక్కువే. మా- అతని స్లాంగ్ ఒక వెరైటీ స్టైల్ ఉంటుంది. ఎస్, కానీ వాడికే స్టైల్ ఉండదు. షుగర్ వీడికి నాకులాగే షుగర్. నేను ఇంకా పిలవలేదు. బాబీకి ఒకసారి గట్టిగా చెప్పండి. అమ్మ కొట్టాలి ప్లీజ్. ఏమండి ఎలా ఉన్నారు? అలా బాగున్నారనే మాత్రం ఉండాలి, మంది ఒకటే ఏంటి లాంగ్వేజ్. లాంగ్వేజ్ అది చెప్పేసావు. నువ్వు ఒకడు, నువ్వు ఎట్ట పడితే అట్ట మాట్లాడతావు. నాకు నీలో నాకు షుగర్ లేదు. ఒరే నాకున్నాయన్నీ చెప్తావేంట్రా వీళ్ళ దగ్గర. రెడీ, ఓకే, థ్యాంక్ యూ. మంచి స్కిట్ తో మేము ముందుకు రాబోతున్నామండి. ఇప్పుడు మీ ముందుకు స్వేచ్ఛావతి దేవి అమ్మవారి సంబరాల గురించి మాట్లాడడానికి బిగ్ సెలబ్రిటీ వస్తున్నారు. సో హరిత గారు, వస్తున్నారు. హరిత గారు ఎప్పటి నుంచో వాళ్ళందరూ భోజనం కూడా మానేసి మీ అందరి కోసం వచ్చారంట, స్కిట్ అంటూ. సో వాళ్ళ కోసం ఇంకా మీరు కొంచెం గట్టిగా ఎంకరేజ్ చేసేస్తే స్టార్ట్ చేద్దాం. స్కిట్ చాలా బాగుంటుంది. ఆ స్కిట్ పండాలంటే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయాలి. ఆ లాస్ట్లో ఉండే గుర్రాలు. ఓకే బేబీ శ్వేత కుట్టి, చెప్పండి. మీకు క్వశ్చన్ తెలుసా? శ్వేత కుట్టియా? శ్వేత కుట్టి. శ్వేత కుట్టిని చూస్తే ఇప్పుడు మనం కిట్లోకి వెళ్దాం. సో బేసిక్ గా ఏంటంటే ఈ స్వేచ్ఛావతి దేవి అమ్మవారి సంబరాల గురించి మాట్లాడడానికి Yes. తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. బాబు సౌండ్ కొద్దిగా తగ్గినా ప్లీజ్. మైక్ వాల్యూమ్ ఫుల్ గా పెంచి మ్యూజిక్ ఆన్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ ఆపండి అని చెప్తున్నాను ప్లీజ్. వీళ్ళకి ఒక్కొక్కసారి తెలుగు రాదనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ది సోది కాదు, సో తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయనకి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ఆయనకి ఏ కొంచెం డిస్టర్బెన్స్ అయినా అసలు ఆయన చాలా హర్ట్ అవుతారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ అమ్మవారి జాతర గురించి మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి దయచేసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి పిలిచేద్దాం. Yes. స్వాగతం సుస్వాగతం. దయచేసి స్కిట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఆన్ చేయదు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హలో చే, తప్పుకోండి. అందరికీ నమస్కారం అండి. హలో. ఎల్లారికం వనక్కం. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీరేంట ఈ కవర్లు ఎరుకున్నట్టు ఎవరు తీసుకొచ్చాడు? పక్కగలే. హలో హలో, మే తమిళనాడు సే ఆతి ఎమ్మెల్యే. మీ అమ్మ తమిళనాడు ఎందుకు కూడా మాట్లాడతారు సార్? నువ్వు ఫ్లోలో నీ అమ్మ అనేసో తెలుసా నన్ను? తమిళనాడు Sorry, ఎమ్మెల్యే sir. అని తిట్టకు, అర్థమైందా? సారీ సార్ ఇక్కడికి రండి సార్. లైట్లు ఇక్కడి వరకు కూడా వస్తాయి ప్లీజ్. సారీ అంటే నా కలర్ ప్రాబ్లం వల్ల ఎదరికి వెళ్ళిపోతున్నాను సార్. సరే నేను మాట్లాడతాను ప్లీజ్. దయచేసి ఎవరో కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మరి ఈరోజు నేను ఇచ్చాపురం మీ ప్రజల గురించి మాట్లాడే ముందు మా తాత గురించి సార్ ఏం సంస్కారం రా నాయన మీరు. ఓడి అమ్మ నాకెత్తున్నాడు అనుకున్నాను కదరా నేను. సర్లే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి, మనం అవన్నీ పట్టించుకోకూడదు. మరి ఇచ్చాపురం గ్రామం గురించి మాట్లాడే ముందు సన్నాసెదవా, అడుక్కుని ఎదవా, దైత్రి పెదవా, అన్నదమా గడిదమా. ఆడవాళ్ళు కూడా ఇన్ని తిట్టరు తెలుసా? నీవు ఇంకా ఏమైంది? ఏమనుకున్నానండి ఎదవా, అడుక్కుని ఎదవా. ఏమైంది చెప్పురా. ఎంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. అవును, ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆడెవడో ఎదవా కోర అటంగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. కారు రోడ్డుకి అడ్డంగా పెట్టా. ఒరే ఎదవా, అడుక్కుని ఎదవా, అడుక్కుని ఎదవా, సన్నాసెదవా, సన్నాసెదవా, సన్నాసి ఎదవా, దైత్రి పెదవా, దరిద్ర పెదవా, దేవుడు కొట్టేదవా, అంటే ఏడుపు కొట్టి ఎదవా, సిగ్గులేదు. అడుపుకి అన్నం తిన్నావు, గడ్డి తిన్నావా? ఆ కార్ నెంబర్ ఎంత? 0000. ఊరది నాదేరా, ఆ కారు నాదేరా. ఓ మీరా? సారీ సార్. నువ్వు నాతో నన్నే తిట్టించుకుని ఇలా చేస్తున్నావు కదా. నువ్వు పో ఇక్కడి నుంచి పో. ఒరే ఆ కారు అంటే తీయండిరా. నిన్న ఎన్ని బూతులు తిట్టాడు రా నన్ను. సర్లే, ప్రోగ్రామ్ అన్నాక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్ని జరుగుతూ ఉంటాయి, మేము అన్ని పట్టించుకోవద్దు. మరి ఇచ్చాపురం గ్రామం గురించి మాట్లాడే ముందు కొంచెం ముందుకి
కాదు కాదు వెనక్కి వెనక్కి వెనక్కి. రైట్ రైట్. లెఫ్ట్ 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 లెఫ్ట్, కొంచెం లెఫ్ట్, కొంచెం కొంచెం. అదేంటి సార్ మీరు తిరుగుతున్నారు? నువ్వే కదరా ముందుకెళ్ళు రైట్ లెఫ్ట్ అన్నా. నేను అక్కడ మన సౌండ్ బాక్స్ లో కుర్రా అని చెప్తున్నాను సార్. సౌండ్ బాక్సులు కుర్రోళ్ళకి చెప్పు. హలో చెక్. నా ముఖం మీద ఇయ్యి వచ్చి సారీ సార్. నిజంగా నుంచి బా ఎమ్మెల్యేని అనుకున్నావు, ఎవరిని అనుకున్నావురా? నాకు ముందే చెప్పాను డిస్టర్బెన్సెస్ ఇవన్నీ నచ్చవని, అర్థమైందా? అలా చూస్తావేంటి పో. హలో చెక్. ఏందిరా, ఏ ఊర్రా నీది? ఇచ్చాపురం. ఇచ్చాపురంలో అందరూ ఇలాగే ఉంటారా? సర్లే, ఇంకా ఎక్కువ ఉంటారా? మీరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, అర్థమవుతుందా? మరి ఇచ్చాపురం గ్రామం గురించి మాట్లాడే ముందు 1947లో మా తాతయ్య ఇదే ఊరి కోసం ఎమ్మెల్యే గారు చెప్పమ్మా. ఎమ్మెల్యే గారు, నేను బేసిక్ గా సింగర్ నండి. నువ్వు సింగరా? ఎస్. ఓకే ఓకే. మా పిన్ని, మా పెద్దమ్మ, మా వదిన, అన్నయ్యలు, బావలు అందరూ వచ్చారు. బావలు? బావలు, వీళ్ళంతా మా బావలే గాని. నీ మొగుళ్ళు రాలేదా? ఏమన్నా అనకండి, వాళ్ళ ముందు నాకు సిగ్గైతుంది. ఎందుకు సిగ్గైతుంది? నీ మొగుళ్ళు లిస్ట్ తీస్తే ఇచ్చాపురంలో సగం మంది అబ్బాయిలు ఇక్కడే ఉంటారు తెలుసా? సరే ఒక్క పాట సార్ ప్లీజ్ సార్. నేను ఎమ్మెల్యేనమ్మా, ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్, మా వాళ్ళు నన్ను అందుకే తీసు. సరే పాడు పాడు పాడు, ఆ పాట ఏందో పాడు. ఓకే. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటిని, ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటిని, ఓ రబ్బయ్య ఓ నాయన నువ్వు రాలేదని తెలిసి, ఓ రబ్బయ్య సిల్క్ సీర సింపుకుంటిని. నువ్వు వస్తావని నేను గల్లలుంగి కట్టుకుంటిని, ఓ లక్కయ్య ఓ లదిన నువ్వు రాలేదని నేను నా లుంగి తీసి పక్కన. సార్ 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 ప్లీజ్ ఈ పాట వద్దు సార్, ఇంకో పాట సార్ ప్లీజ్. ఇంకేమున్నాయే? ప్లీజ్ ఒక్క పాట ఒక్క పాట ఇలా చూపిస్తావు, చేత పాట పాడిసావు. ఓకే. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంబలకి జారు మిఠాయ. నువ్వు జడ తీయొద్దు, చీర తీయొద్దు, ఏమి తీయద్దు, పో ఇక్కడి నుంచి పో. సార్ మీరు జలస్, మీకు జలస్ లేదు గిలసు లేదు, బాగున్నావు, తర్వాత కనిపి. సర్లే, ప్రోగ్రామ్ అన్నకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మరి ఈ గ్రామం గురించి మాట్లాడే ముందు గుర్తుపట్టాను సార్ మిమ్మల్ని. సార్కి ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లండి. నిజంగా మన ఇచ్చాపూర్ రావడం చాలా మనందరికీ గర్వకారణం. సార్ అప్పట్లో మరి టీవీలో మీరు ఎప్పుడు చూస్తుంటారు, DD8 పందుల పెంపకంలో. ఒరే పందుల పెంపకంలో నేను ఎందుకు వస్తాను రా? ఏ టీవీలో వస్తారు సార్? పందుల పెంపకంగా సరిగ్గా ఈ టీవీ గట్టిగా చెప్పట్లు. సార్ వచ్చాడు, గుర్తుపట్టేసా. గుత్తొంకాయ కూర వంటల ప్రోగ్రామ్ లో. ఒరే నీ వంకాయకు ఒక దండం. వంకాయ కూర నేనెందుకు వండుతాను రా? ఏం ప్రోగ్రామ్ సార్? జబర్దస్త్ రష్మి గారు. ఏ యాంగిల్లో రా రష్మి? చూడు రష్మి. మీ పేరు? నా పేరు నువ్వే చెప్పు. చెప్పండి సార్ ప్లీజ్. ఎన్నతో వస్తుంది? నూకరాజు. ఎప్పుడు ఏం లేదు సార్. నీకు దండం పెడతా, పో ఇక్కడి నుంచి పో. సార్ సార్ ఎలాగో మీరు సెలబ్రిటీ వచ్చారు కాబట్టి ఒక్క ఫోటో తీయించుకుంటాను సార్. చిన్నప్పటి నుంచి సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవడం నా ఆశ సార్. ప్లీజ్ సార్. దాన్నే ఉంది పట్టుకోండి, తీయండి సార్. సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని ఆశ సార్. తీయండి. తీయించుకుంటా సార్. ఆహా సార్ మీతో కూడా పాపం సార్ ఫీల్ అయినట్టున్నారు. ఒక్క ఫోటో సార్. చెయ్యి చెయ్యి చెయ్యి, నేనేస్తా. నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. కొంచెం క్లోజ్. సార్ ఫీల్ అయినట్టున్నారు. దిక్కుమాల వాళ్ళు అందరూ ఇక్కడే తగలడ్డారు. ఏదో తక్కువ మరి మీరే పెడుతున్నావు రా కెమెరా. వచ్చిందా ఫోటో? బాగా వచ్చింది సార్. అది నా ముఖం కాదురా, పోరా. మరి మీ ఊరి గురించి మాట్లాడే ముందు 1940లో మా తాతయ్య ఇదే ఊరి కోసం చాలా చేశాడు. రవి, ఆ రోజు 4 గోడల మధ్య చెప్తున్నావు, ఇప్పుడు ఇంతమంది ముందు చెప్తున్నా ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనుక ఒప్పుకోకపోతే ఇదిగో కర్రోడి మీద ఒట్టే. ఆడ ఒప్పుకోకపోతే నేను కర్రు ఎట్టి కొడతా, చూసుకో. మళ్ళీ ఇగో ఇచ్చాపురంలోనే ఉండన్నా రవి. ఎవడా రవిగాడు? పిలవండి ఒకసారి పిలవండి. ఎవడ రవి? ఎవడు నీకేమైతాడు? నా బాయ్ ఫ్రెండ్, నా లవర్. ఒరే రవి, అది ఐ లవ్ యూ చెప్పిందంటే యాక్సెప్ట్ చేసి చావు. ఒక్కసారి నవ్వండి సార్. పోతే నవ్వకండి. ఎట తగులుకున్నారు ఏంద్రా వీళ్ళందరూ?
సర్లే ఏదేమైనా సరే పొలాన్ని డిస్టర్బెన్స్లు అవుతూనే ఉంటాయి. మరి మీ గ్రామం గురించి మాట్లాడే ముందు 1940లో మా తాతయ్య ఇదే ఊరు కోసం చాలా చేశాడు. మరి చెప్పుకున్నట్టయితే పెద్ద పెద్ద రోడ్లు వేపించాడు. అలాగే ఎక్కడ పెడుతున్నావు చెయ్యి, సరే సర్లే పిచ్చోడు అనుకుంటా. మరి అదే విధంగా మా తాతయ్య చూసుకున్నా ఒరే నీ దండం నువ్వు పెడితే పెట్టు, ఎనక నుంచి పెట్టి ఎదరొస్తే ఎక్కడికి ఇచ్చుతావని భయం వేస్తుందిరా, నీకు దండం పెడతారా. మరి మా ఈరోజు మా తాతయ్య ఏంద్రా భయ్యా బాయ్యా ఇంకా అబ్బాయిలందరూ ఈ పక్కన కూర్చున్నారు, అమ్మాయిలందరూ ఈ పక్కన కూర్చున్నారు. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? కారులో కూర్చోవాలి. ఎక్కడో దుక్కుని కూర్చుని సావే సావే అనాలా సావే రా ఏమనాలి నిన్ను? సరే అయితే సరే పోన్. ఇంకా నాకు డిస్టర్బెన్స్ జరిగిందంటే నేను ఇంకా తమిళనాడు వెళ్ళిపోతాను. ఏదో మీకోసం వచ్చాను నేను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఇచ్చాపురం గ్రామం గురించి మాట్లాడే ముందు ఒరే చిన్నపిల్లలు ఇక్కడ కాదు నాన్న, 1900 పక్కకు పోయాడు. ఏంది రైడ్ 1900 ఒరే ఇదేంది, దీనికి అర్థం ఏందిరా? అంకులా అంకుల్ ఇదేంది? మరి మా అమ్మ నాన్న తప్పిపోయారు. అయ్యో అమ్మ నాన్న తప్పిపోయారా? సరే 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 బాధపడకు నేనున్నాను కదా. ఏమండి ఈ పిల్లవాడి అమ్మ నాన్న తప్పిపోయారంట. చెప్తారా ఆగురా. ఈ పిల్లవాడి అమ్మ నాన్న తప్పిపోయారంట. ఏడవకు చంపేస్తా చెప్తున్నా. సరే మీ అమ్మ పేరేంటి? మమ్మీ. మమ్మీ కాదురా, మీ అమ్మని ఇంట్లో ఏమని పిలుస్తావు? మమ్మీ. మీ నాన్న పేరేంటి? డాడీ. మీ నాన్నని ఇంట్లో ఏమని పిలుస్తావురా? నేనైతే డాడీ అంటే, మా అమ్మ అయితే ఒరే అంటది. ఒరే అవన్నీ కాసారి నేను చెప్తాను. అమ్మా నేను చెప్తా, నువ్వు ఏడవకు. ఈ పిల్లాడు అమ్మా నాన్న చెప్తాను చెప్పారు కదా. ఒరే ఆ పిల్లోడు ఎవడో తల్లిదండ్రులు తీసుకుపోండ్రా, వాడు ఏం చేస్తారో నాకే అర్థం కావట్లేదు. మరి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఊరు గురించి మాట్లాడే ముందు 1990లో మా తాతయ్య బాబీ గారు ఒకసారి ఇలా రండి సార్, కొంచెం వెనక్కి జరగండి. ఫోటో బాగా రావాలి. ఎలా ఓకేనండి? ఓకే. దుప్పటి చెప్తాను కింద వేసుకుని పడుకుంటారు ఇద్దరును. ఇక్కడ నేను తమిళనాడు ఎమ్మెల్యేని అనుకున్నా. ఏం చేత గిఫ్ట్లు ప్రోగ్రామ్ ఏందిరా ఇక్కడ నుంచి? సార్ మీరు మాట్లాడుకోండి, టైం అయిపోయింది మీకు ఇచ్చిన టైం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్కిట్ నచ్చితే గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. అసలు ఇచ్చాపురం యూత్ అంటే ఎట్లా ఉండాలి, అసలు మామూలుగా ఉండకూడదు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా ఓటు శ్వేత కుట్టి. హలో అలానే మరి నూకరాజు గారు అంటేనే నవ్వుల ఖజానా బాబోయ్. వెంకీ గారు అంటే ఇంకా అంటే ఫినిష్ ఏంటి మీరు ఏది పడితే నేను చెప్తున్నాను వచ్చేస్తా. సరే వచ్చేయడం కాదు కానీ మా కుర్రోళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. మీరు ఫేస్ కి ఏం వాడతారు? ఏమి వాడను, ఏదో వాడు చూడలేక సత్తున్నావు. మా అక్కడ ఏమనంటే ఇచ్చాపురం నుండి ఎలా చదువుతున్నా నీకు బాగా అయ్యో లే ఏమ్మా కీళ్ళ నొప్పులేంటి? మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేయొద్దు. ఎంత మాత్రం అనుకుంటే ఇలా డిస్టర్బ్ చేస్తాను. నేను చాలా బాగా యాంకరింగ్ చేస్తాను, దయచేసి మధ్యలోకి రాకండి ఓకేనా? రామమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కి ఇంత చక్కగా జరగడానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇదేం స్కిట్, ఇంకా స్కిట్లు ఉన్నాయి, చాలా స్కిట్స్ ఉన్నాయి. రోజు అసలు మిస్ అవ్వద్దు. ఈ రోజు జరగబోతున్న యొక్క ప్రోగ్రామ్ మాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న పెద్దవాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదములు. సో నెక్స్ట్ మా పిల్లలు, మా పెద్దమ్మలు, మా వదిళ్ళు, మా అక్కలు, మా బావలు, మా బాబాయిలు వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళే చప్పట్లు కొడుతున్నారు, మగవాళ్ళు చప్పట్లు కొట్టట్లేదండి. మగవాళ్ళు చప్పట్లు కొట్టట్లేదు. మీ మగవాళ్ళు చప్పట్లు మీ మగవాళ్ళే అదే మీ ఆడవాళ్ళు చప్పట్లు కొడతారు కానీ మా మగవాళ్ళు వేరే కొడతారు. ఎరా తమ్ముళ్ళు పరుగు పోతుంటే ఓ అంటారు ఏందిరా, వాళ్ళు చప్పట్లు కొడతారు. మన పౌరుషం ఏది? గట్టిగా లేడీస్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదండి అమ్మా, నీకు నా రిక్వెస్ట్. ఇందాక నుంచి 2 చేతులు ఊపుతున్నావు,
నీ రెక్కలకి ఏమన్నా అయితే మీ ఆయన నన్ను తంతాడమ్మా. నువ్వు హెలికాప్టర్ కంటే ఎక్కువ ఊపుతున్నావు. అక్కడ అర్థం ఏంటి? ఏంటి? ఇచ్చాపురంలో మహిళలు అంత స్ట్రాంగ్ అని. అవును తెలుసు. మీ ఇచ్చాపురంలో మహిళలు చాలా స్ట్రాంగ్, నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో చూసా, ఒక ఆయన కాలు ఇరిపోయింది, ఒక ఆయనకి చెయ్యి ఇరిపోయింది. ఏంటని అడిగితే మా ఆవిడ ఇంట్లో గట్టి కొట్టింది అని అంది. అంత స్ట్రాంగ్ గా నాకు అది అదరదు. మా ఇచ్చాపురం ఆడవాళ్ళు చాలా సాఫ్ట్, కొట్టరు మొగలని. సాఫ్ట్? మీరు సాఫ్ట్ అయితే మా మగవాళ్ళు సున్నితం, వాళ్ళ మనసులే సున్నితమైనవి కాదు. వచ్చింది కానీ చూస్తున్నా మా ఇచ్చాపురంలోని ఆడవాళ్ళంటే నీకు చాలా చులకరగా మాట్లాడుతున్నా. నువ్వు మళ్ళీ ఇచ్చాపురం దాటి వెళ్ళవు ఎవరుకున్నావు. నేను దాటి వెళ్ళడానికి నాకు ముందు మా కుర్రాళ్ళు ఉన్నారు. ఏమంటారు కుర్రాళ్ళు? అరిగా ఇక్కడికంటే రీసౌండ్ ఇక్కడ రావాలి. ఆడవాళ్ళు ఇప్పుడు వస్తారు చూడు. ఒక్క రీసౌండ్ వచ్చినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నా. మీ ఆడవాళ్ళు గ్రేట్ అండి. ఏది గట్టిగా ఒకసారి అది నాలుగులు చేతులు ఆడతాయి. నూకరాజు గారు మళ్ళీ మన కోసం మా ఆడ పులులు రాబోతున్నారు స్టేజ్ పైకి. ఆడ పులిలా? ఎస్ అండి. Yes. ఆడ పులులు కాదు, శివంగులు వాళ్ళు. సద్దు సో ప్లీజ్ వెల్కమ్ అండి. మీ టీమ్ తో వచ్చి ఒక అద్భుతమైన డాన్స్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఫోక్ సాంగ్స్ ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం ఫోక్ సాంగ్స్? వాళ్ళు డాన్స్ చేసిన తర్వాత నేను ఒక పాట పాడతాను నీ మీద. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. బాగున్నావు. అంటే క్యాష్ అంటే ఈ రోజు 3 గ్రాముల బంగారం పెట్టారంట. అది మీకు కానీ నాకు కానీ రావాలంట. మరి వాళ్ళకి వచ్చేస్తుందేమో చూద్దాం. లేదు లేదు, ఆడవాళ్ళే ఫస్ట్ కాబట్టి ఆడవాళ్ళకే వస్తుంది ఎస్ కదా. కానీ ఈ రోజు ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత సార్ సార్ ఒకసారి రండి సార్, మీరు ఇక్కడ రండి ఒకసారి. ముందుకు రండి. అక్కడ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి వెళ్ళడం రావడం. ఒక్క ప్రభాసే కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్లు ఉన్నారు, ఎన్టీఆర్లు ఉన్నారు, మామూలు కూడా. ఇంకా రెడీ 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 రాజేశ్వరి గారి రెడీ. సాంగ్ ఫస్ట్ నుంచి ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, మీకే ఎక్సర్సైజ్ అది. రెడీ రెడీ సాంగ్. ఎక్కడ యూత్, ఎక్కడ మన స్టార్ మహిళలు ఎక్కడ? సో ఇందాక స్టార్ మహిళలు అంటున్నానని ఇటు పక్కన ఉన్న కుర్రాళ్ళు మొత్తం కొంచెం డల్ అయినట్టున్నారు. సో ఇక్కడ ఇచ్చాపురంలో ఉన్న కుర్రాళ్ళు కాదు, కొదమ సింహాల హోకలు. అవునా కదా? అయితే ఒక్కసారి గట్టిగా విజిల్ వేసుకుంటా. విజిల్స్ వచ్చా? అంటే ఎప్పుడు చైర్లు ఎక్కువ వేరు కదా, ఈసారి చైర్లు వేసి కూర్చోబెట్టారు. అంటే ఎక్కడైనా సరే కూర్చుంటే కొంచెం బద్దకం వచ్చేస్తుంది. మీరు నిల్చున్నానే అనుకుని గట్టిగా చెప్పాలి కొట్టాలి అందరూ కూడా. ఇది మీ ఈవెంట్ అండి, మీ అందరూ సహకరిస్తే సపోర్ట్ చేస్తే ఇంత మంచి ఈవెంట్. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి పోవే వెనక్కి. కాదు, వెర్రెక్కి అంటే ఎర్రెక్కున్నోళ్ళనే కదా దాని అర్థం. వెర్రెక్కి అంటే ఒక ఉత్సాహవంతమైన, ఒక ఎనర్జీ కూడిన మగవాళ్ళు అని అర్థం. నువ్వు అట్లా అంటలేదు, ఎర్రోళ్ళు అంటావు, నాకు అర్థమైంది. వాళ్ళు ఎర్రోళ్ళు అన్నావు అనుకో, వెళ్ళేటప్పుడు నీకు అసలైన ఎర్రితనం చూపిస్తారని. ఎస్, లేపాలి. ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయో చేతులు లేపాలి పైకి. సూపర్. ఇందాక ఫ్యాన్స్ అన్నప్పుడు లేపారు, ఇప్పుడు లేపట్లేదు. ఎంతమందికి పెళ్ళిళ్ళు కాలేదో చేతులు లేపండి రా తమ్ముళ్ళు. తెలుసు మీ అందరూ ప్రజెంట్ లవ్లో ఉన్నారని నాకు అర్థమైంది. ఈ ప్రశ్నలు ఎందుకు అడిగానంటే, మన కమిటీ వాళ్ళు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ 1 లక్ష రూపాయలు ఉత్తమ భార్యాభర్తలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అన్నారు. సో మీ ఊరు నుండి కొన్ని జంటలు వస్తున్నాయి. నేను 4 ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళు కనుక కరెక్ట్గా సమాధానం చెప్తే ఆ 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. సో మరి ఇద్దరు మొఖాలు అలాగే ఉన్నాయి, కానీ నాకు బీపీ ఎక్కువ, అరవద్దు చెప్తున్నాను. మీ రెండో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఒక 10 మందిని కన్నాం, పడేసినాం. 10 మందిని కానీ పడేవేంద్రా? అదే సహజీవనం అంటే డేటింగ్. ఏమే డార్లింగ్, ఈ యాంకర్ నటు రమ్మని నాకు నచ్చలేదు. ఇది అవ్వుకి ఇవ్వంటే ముఖం పగిలిపోతే చెప్తున్నాను దానికి. మీ మూడో ప్రశ్న, అడుక్కో. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? భార్య భర్తలను అడగాలి. మరి మీరిద్దరే ఊర్రా? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఎత్తి కొడతా చూసుకో మళ్ళీ. డార్లింగ్, ఈ యాంకర్ నాకు నచ్చలేదు. నచ్చాడా? దాన్ని నవ్వని అరవతారని సార్, నాకు ఏదో మెంటల్ వస్తుంది. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు గారు హవా నడుస్తుంది. అదేందిరా? సహజీవనం అంటే డేటింగ్. ఏమే 1
రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు. మీలాంటి జంటకి ఇక్కడ 1,00,000 రూపాయలు లేవు కానీ మూసుకుని పోండి ఇక్కడ నుంచి పోండి. అంటే ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం పెళ్లి చేసుకోవాలా? అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకోలేదా? డేటింగ్ డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టి మంచి రేటింగ్ వస్తుంది. పో ఇక్కడ నుంచి. పోయా. నాకు ఈ యాంకర్ నచ్చలేదు. నాకు నువ్వే నచ్చలేదు. ఏందిరా ఈ ఫస్ట్ జంట ఎలా తగలడ్డారు? సర్లే, నాకెందుకో ఇప్పుడు రెండో జంట 1,00,000 రూపాయలు తీసుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ముసలమ్మ ముసలోడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ముసలిదానికి ఏమో వినపడదు, ముసలోడికి ఏమో మాటలు రావు. మరి వీళ్ళిద్దరూ ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాము. ప్లీజ్ వెల్కమ్ ముసలోడు అండ్ ముసలమ్మ. నువ్వు నార్మల్గా నడిచినా నీ వయసు అంతేదా, మళ్ళీ దానికి యాక్టింగ్ ఒకటి. ఏమయ్యో వద్దు వద్దు అంటే ఇక్కడ దాకా లాక్కొచ్చావు. వీళ్ళంతా దేనికి వచ్చారు? ఓహో దానికి వచ్చారా? మనం ఎందుకు వచ్చాం? దేనికి వచ్చావా? ఈ నల్లతొమ్మ మొద్దు దేనికి వచ్చింది? కూర్చోండ్రా నాయన. ఏమంటున్నాడు? మూసుకుని కూర్చో అంటున్నాను. మూసుకొని కూర్చోపోతే నిన్ను చూసుకొని కూర్చుంటావా ఏంటి? రా వచ్చి కూర్చో. చూశారు కదండి, అక్కడి నుంచి వాడు సైకిల్ చేస్తే తప్ప దీనికి అర్థమై సావట్లేదు. సరే, మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమయ్యో ఈడి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఈ వయసులో లేచిపోదా రమ్మంటావా? నీ ముందు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు చూడ. ఏందిరా అది ఎట్టబడితే అట్ట అర్థం చేసుకుంటుంది. ఏంది? ఓహో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నావా నాయన? ఆ కాలంలో లవ్లు ఎక్కడున్నాయి? పెద్దలు కుదిర్చిన సంబంధమే. నేను కుక్కలా గొంతు సింపుకుంటే ఈ ముసలిదానికి అర్థం కాలేదు. ముసలోడు ఎదరకొచ్చి 2 చపాతీలు వేసి 4 చపాతీలు కలిస్తే నీకు అంత అర్థం ఉంది. సరే, మీ రెండో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి అలా నోట్లో కొనుక్కొని సా? మాకు కొంచెం గట్టిగా మాట్లాడు, మా వాళ్ళకి వినిపించట్లా. మీకు ఎంతమంది పిల్లలు? కన్ఫర్మ్ నీకేదో రోగం ఉంది, డాక్టర్ దగ్గరికి పో. అది కాదు, పిల్లలు ఎంతమంది అన్నా? పిల్లలు యావయ్యో వీడు నన్ను ఒళ్ళో వేసుకొని ఊపుతాడంట. నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడరా? వయసు ఒరే ఏందిరా నేను చెప్పిసావరా? వీడు మళ్ళీ లేచాడు. ఆహా, ఓహో మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నావా? వాడు కరెంటు స్తంభం దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఎత్తితే అంత అర్థం ఉంది అందులో. ఆ విషయంలో ముసలోడు గట్టాడే నాయన. చిలికి 12 మందిని అన్నాడు. 12 మంది? మా ఇచ్చాపురంలో అట్లనే ఉంటారు. పెళ్ళైన తర్వాత నీకు ఇంకేం పని లేదేంట్రా? సరే, మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమిటి? నీకు వెంకీ అన్న పేమెంట్ ఇవ్వనంటున్నాడు. ఎందుకు? ఇది ఎలా వినిపించింది అంటే నువ్వు పేమెంట్ అన్నావుగా. నీకు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమిటిరా అలా నోట్లో గొరుక్కుంటున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడు, మా వాళ్ళకి వినిపించట్లేదంట. అన్యోన్యంగా ఏందిరా ఇది? నువ్వు కూర్చో. ప్రతిసారి నువ్వేనా? ఈ బొక్కలో డ్యాన్స్ మాకు రాదా? నేను చెప్పలేము. ముసల్దానా చూడు. ఓహో పైల్సా? పైల్స్ కాదు, సరిగ్గా చూసి చావు. ఓహో మూల సంఖ్య. ఊరే అదేదో నువ్వే చేయండి, నా వల్ల కాదు కింద. ఓహో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ముసలోడు వంగితే కానీ నీకు అర్థం కాలేదు. చెప్పు. ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్గా సూపర్. ముసలోడు కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్గా ఉంటాడు. మొత్తానికి ముసలోడు నవరంధ్రాలు మూసుకుని కూర్చుంటాడు అంటావు. ఆ నవరంధ్రాలు కాదు, 2-3 తెరిసే పెట్టొచ్చుతాం. పోతే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి నీ దినం? నీ దినం ఎప్పుడు? వాడు ఏదో చేసుకుంటాడట. అదే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంటిరా ఏమంటున్నాడు? మీ ఇంట్లో ఎవరు హవా నడుస్తుందో చెప్పురా. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. కన్ఫ్యూజ్ అయ్యి అడిగిందా? ఏమండి అర్థం కాలా? ఆహా నాకు అర్థమైంది. ఎంత గట్టి కొట్టాడంటే ముసలోడు హవాయా నడుస్తుంది. పైకిలే కప్పు కాదు కానీ మీకు 1,00,000 రూపాయలు కాదు కానీ 2,500 వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. తీసుకుని పోండి ఇక్కడ నుంచి.
మూసుకుని వెళ్ళిపోమన్నాను వెళ్ళు. మూసుకొని ఎలా పడ్డాడు? మూసుకొని కాకపోతే నేను చూసుకుంటే వెళ్తావా ఏంటి? పాత అన్నాడు, అసలే టైం అయింది. ఒడి అమ్మ, ఈ జంట కూడా ₹1,00,000 గెలవలేకపోయారు. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ జంట అండి. వీళ్ళకి రీసెంట్గా పెళ్ళి అయింది, కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ. వాళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు సుధీర్ రష్మి రాబోతున్నారు. సో నాకెందుకో ₹1,00,000 ఎలా కొట్టేస్తారనిపిస్తుంది. నువ్వెళ్ళు వెంకీ నువ్వెళ్ళు, నువ్వెళ్ళు బంగారం. నువ్వెళ్ళు. ఒరే 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 రండి, లేత వాళ్ళు వెళ్ళిపోతారు. నమస్కారం. 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 ఇప్పుడు అమ్మ మరి ఇంత సిగ్గు. కూర్చోండి కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. నమస్కారం. 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 ఎవడో ఒకడు కూర్చోండి. కూర్చోవి. ఆ, ఆ, మీ మొదటి ప్రశ్న, ఆ. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ఎవడో ఒకటి చెప్పిసామంటారా? ఇంత సిగ్గు. నమస్కారం. నమస్కారం. ఇంత సిగ్గుపడుతున్నారంటే మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని నాకు అర్థమైంది. మీ రెండో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. దొంగ నువ్వు చెప్పు. ఏయ్, దొంగ. చెప్పు, దిగిపోతు. పిల్లలు ఎంతమంది అంటే ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి వెస్ట్ గోదావరి వెళ్తారేందిరా? మీకు పిల్లలు లేరని అర్థమైంది. బా నమస్కారం. నమస్కారం. నువ్వు చెప్పు. చెప్పు దిగుద్ది ఇంకోసారి. నువ్వు చెప్పు అన్నారు. మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం ఒరే ఒరే పారిపోకుండా పేమెంట్ ఇవ్వలేదా మీకు? ఏయ్, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏయ్! వచ్చేసాం. ఎవడో ఒకటి చెప్పిసామంట. రండి. నమస్కారం. నమస్కారం. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, కరెక్ట్ గా సమాధానం చెప్పు. కూర్చో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏయ్, ఎవడో ఒకటి చెప్పండి. నువ్వు లెగలేవు, తింటావు ఇంతంత. లే తమ్ముంటే లే. లే. వీడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. లెగలే. చెయ్యి ఒకలే పైకి లే. డ్రెస్ కంఫర్ట్ లేదు. డ్రెస్ కంఫర్ట్ సన్నగా ఉన్నావు మరి. డ్రెస్ కంఫర్ట్ అంటే తెచ్చిన 3 బిర్యానీలు ఇదే తినేస్తుంది. ఉట్టిదే నమ్మకండి. డబ్బులు ఇస్తారా? డబ్బులు మీకు ₹1,00,000 కాదు కానీ ఆ, ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఆ. ఇచ్చాపురం బస్ స్టాప్ వస్తుంది. ఆ, ఆ బస్ స్టాండ్ దగ్గర కూర్చుని ఆ. 2 బొచ్చులు చేతిలో పెట్టుకుని నువ్వు చెప్ప అని చెప్పులు అమ్ముకోండి. పడక నువ్వెళ్ళు. నువ్వెళ్ళు. వెళ్ళరా ఎవడన్నా ఆ చైన్ తీసుకుని వెళ్ళు. ₹1,00,000 కావాలంట. ₹1,00,000. వీళ్ళకి ₹1,00,000 లేవు కానీ ఈ ₹1,00,000 మీ ఊర్లో ఉన్న ఒక మంచి జంటకి ఇచ్చేస్తాను. సో ఒకసారి నచ్చితే గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వురా రావమ్మ మహాలక్ష్మి. ఏ నువ్వు ఆ, నువ్వు నాకు నూకరాజు అని పేరుంది. నువ్వు నూక అంటే నాకు అది ఏరేలాగా వినిపిస్తుంది. అంటే అది నీకు ముద్దు పేరుగా పెట్టాను. ఇందాక నా మీద ఒక సాంగ్ పాడతా. ఎస్, బేసిక్గా నేను ఒక మంచి సింగర్ నండి. తెలుసా? నేను పాట పాడతాను అంటే ఇక్కడ ఎంతమంది నమ్ముతారు? చేతులు లేపండి పైకి. ఎస్. మన ఆడవాళ్ళు లవ్ యూ టు అలా ఉండాలి. సో మిగతా వాళ్ళు చేతులు లేపలేదు కదా, మీతో కూడా లేపిస్తాను నేను. చేతులు చూడండి. అసలు హరిత, నీ అందాన్ని చూస్తుంటే నీ అందాన్ని ముందు వర్ణిస్తూ కవిత చెప్పాలనిపిస్తుంది నాకు. చెప్పనా? చెప్పు. నీ కళ్ళు నేరేడి పళ్ళు, నీ ముక్కు మామిడికాయ తొక్కు. చిచ్చి ఏంది ఇది? సర్లే కవిత కాదు కానీ నీ అందాన్ని పొగుడుతూ పాడతాను. కొంచెం ఎదరికెళ్ళి బిల్డప్పి. రెడీ? ఇప్పుడు హరిత అందాన్ని పొగుడుతూ. రెడీ? 3, 2, 1. కొండ ముచ్చుదానా నీ ముఖము ఉంది జానా, నీ ముఖము చూస్తే వాంతులొచ్చనే, మంచి మాట రాక బూతులొచ్చనే, పందిలా తిన్నావు బలిసి. ఎలా ఉంది? అదిరిపోయిందా? నీ పాట మా ఆడవాళ్ళకి నచ్చలేదు. నా పాట ఎంతమంది నచ్చిందిరా తమ్ముడు? అదే లవ్ యూ. మీ ఎనర్జీ చూస్తుంటే నాకు సంగీతం కూడా వచ్చు తెలుసా? ఏది? సంగీతం వచ్చా? వచ్చు. అయితే నాకు నేర్పించి చూస్తా. నీకు నేర్పించను, మీ అక్కకి నేర్పిస్తా. అక్క రావే, నీకు నేర్పిస్తాడంట. సరే తమ్ముళ్ళు, వాళ్ళ అక్కకి నేను సంగీతం నేర్పిస్తున్నాను, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? చూడు, అక్క వచ్చిందా? అక్క నాలా రఫ్ కాదు, చాలా సాఫ్ట్, చాలా మంచిగా నేర్పు. సరే. మీ అక్క పేరేంటి? శ్వేత కుట్టి. శ్వేత కుట్టిని నేను కుట్టా. ఏయ్! ఏం లేదు.
ఏం మాట్లాడుతున్నావు? ఏమి లేదు, సరిగమ పదనిసల్లో మనకు ముఖ్యమైనవి ముందుగా సరిగమలు కాబట్టి అయ్యే నేర్పిస్తాను. Yes. నువ్వు కొంచెం వెనక్కి జరుగు. మీరు నువ్వు వెనక్కెళ్ళు. మీరు కూడా నేర్చుకోండి. నేర్చుకోండి. ఎస్, కుర్రలు ఒకసారి గట్టిగా చప్పలు కొడితే నేర్పేస్తాను రా. రెడీ రెడీ. సరిగమ పద పద. ఏయ్, ఏంటి పద దగ్గర ఆగిపోయావు? సరిగమ పదనిసలే. సరిగా మొత్తం పాడు పద అని అక్కడ ఆగిపోతే- వెనక్కి పో. సరిగమ పద వెనక్కి పద. ఏయ్, మళ్ళీ వెనక ఎందుకు వచ్చింది? అదేంటి సరిగమ పద పద అంటున్నారు? సరే మాట్లాడుకోవద్దులే కానీ ఆ పదనిసలు అయ్యో నాకే నేర్పి. నీకైతే దిగుతాయి 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 ఏంటి? దిగుతాయి. అయ్యో, ఈ అమ్మ అలా చూడు, అసలు వాళ్ళకి మనసే లేదు నన్ను అంటే అది తమిళ ఓకేనా? సరే పద లేకుండా నేర్పించు. పద లేకుండా నేర్పియాలి. Yes. వెనకపా. పద లేకుండా అంటే అమ్మ నాకు రాదేమని చెప్పు. ఐ లవ్ యూ. సరే పద లేకుండా నేర్పియాలంట. రెడీ? అవును, సరిగమ పదనిసలో పద లేకుండా నేర్పి. ఓకే డన్. సరిగమ పా. ఏయ్! పా. మరి ఏంటి మళ్ళీ పా అంటావు ఎక్కడికి? మా కుర్రాలకి పద పొద తప్ప ఇంకేమీ తెలియదే. మీరేమో చెప్పేసారు. సరే, నీకు డీజే టిల్లు కొట్టు పాట తెలుసా? ఎస్, అవును తెలుసు, అది మొన్నే చూసాం కూడా. మీ సింగర్స్ అయితే అలా పాడతారు. ఆ, మా ఇచ్చాపురంలో కుర్రోళ్ళు ఆ. డీజే టిల్లు కొట్టు పాట ఎలా పాడతారో తెలుసా? ఒక్కసారి ఎలా పాడతారో క్లాప్స్ కొడితే ఈయన చూపిస్తాడు. ఎస్, మా కుర్రోళ్ళు డీజే టిల్లు కొట్టు తాగి పిల్లని కొట్టు, తాగి పిల్లని కొట్టు తెల్లరక కాళ్ళు కొట్టు, డీజే టిల్లు కొట్ట 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 కొట్ట. ఎస్, ముందు పెళ్ళాన్ని కొట్టినా రేపు పొద్దులు వేసే కాళ్ళు కంపల్సరిగా పట్టాలి. ఎందుకంటే మా ఇచ్చాపురం ఆడవాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు కదా. మీ ఆడవాళ్ళంటే మా మగాళ్ళు ఇంకా తోపులు తురుములు. అందుకని అదిగా నన్ను అనగానే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు ఏ షోకి మీ ప్యాంట్లు ఊడిపోను, మీ బట్టలు చినిగిపోను. తెలుసు దీనికి ఆశ. ఏయ్, ప్యాంట్లు ఊడిపోతే చూసేద్దాం. అమ్మ ఛీ, గలీజోడా. గలీజోడా కాదు, అది వాళ్ళు పోలీసోడా. చూడండి, నన్ను అంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి అవును, వాళ్ళు బాగా- స్టార్ మహిళలు వీళ్ళు మనసున్న వాళ్ళు అంటే వాళ్ళు కాదు. సార్ అమ్మ నువ్వు చేతులు హెలికాప్టర్ కంటే ఎక్కువ ఊపుతున్నావు కదరా నాయన. ఆ హెలికాప్టర్ కన్నా రెస్ట్ ఉంటుంది ఏమో, కానీ నీకే అసలు లేదు రెస్ట్. సో ఎనీహో ఏదేమైనా సరే ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక అద్భుతమైన కార్యక్రమంతో డాన్స్. సో రాజేశ్వరి థ్యాంక్ యూ సో సంపంగి మచ్. రాజేశ్వరి గారి టీం మరొకసారి స్టేజ్ పైకి రాబోతున్నారు. మీ అందరినీ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేయించడానికి ప్లీజ్ వెల్కమ్ డాన్సర్స్. రెడీ కూడా అంబరిపేట మల్లెపల్లి మొలకబెట్ట పిల్లు ఉన్నది చేవెళ్తే టిల్లా టిల్లా